పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో గెలుపు కోసం అధికార తెలుగుదేశం అన్ని అడ్డుదోవలు తొక్కుతోందని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. విశాఖపట్నం క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పోలింగ్ కేంద్రాలు మార్చడం ఎప్పుడూ చూడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పులివెందుల్లో పోలీసులు తెలుగుదేశం నాయకులు కలిసిపోయి పనిచేస్తున్నారని వారి ప్రోత్సాహంతోనే ఎమ్మెల్సీ రమేష్ యాదవ్పై దాడి జరిగిందని ధ్వజమెత్తారు. ఈ దాడిలో బాధితులపైన పోలీసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఎలా పెడతారని ప్రశ్నించారు. ఒక వర్గం కూడా సంతృప్తికరంగా లేదు అనే విషయాన్ని మనం చెప్పడం కూడా జరిగింది. మళ్ళీ చెప్తున్నాను, ఇవాళ వచ్చి రాష్ట్రంలో కడప జిల్లాలో ఓ 2 జడ్పీటీసీలకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఇట్స్ ఓకే. ఒకటి పులివెందుల, ఇంకోటి వచ్చి అన్నమయ్య జిల్లాలో కోర్టు నుంచి మళ్ళీ ఆర్డర్ తీసుకొచ్చుకున్నారు, ఎన్నికలు జరుగుతున్నాయి. ఓకే. దాని గురించి ఏకంగా చట్టాన్ని చేతిలో తీసుకుని ఇష్టారాజ్యంగా ఒక బలహీన వర్గమైన ఒక ఎమ్మెల్సీ, మా ఎమ్మెల్సీ యాదవ్ని అతని మీద దౌర్జన్యం చేసి అతని మీద దాడి చేసి కాకుండా పైపెచ్చు ఆ రోజు సాయంత్రం అవతల పక్క నుంచి పోలీసు తెలుగుదేశం వాళ్ళిద్దరూ కూడా పార్టీ కార్యకర్తలు ఇద్దరు కుమ్మక్కై ఒక కేసును వచ్చి రిజిస్టర్ చేశారు. దేవురంటే ఎర్రగొండ బాలపాలెం అనుకుంటా, నల్లగొండ బాలపాలెం. ఒక ఎస్సీ ఎస్టీ కేసు రిజిస్టర్ చేసి ఎవరైతే యాక్టివ్గా ఉండి బూత్ ఏజెంట్ కింద కూర్చొని లేదు ఊళ్ళో పెద్దలుగా ఉంటారో వాళ్ళందరినీ కూడా ఈరోజు కస్టడీలో తీసుకున్నారు. ఎన్నికల్లో వాళ్ళు వచ్చి పాల్గొనకుండా ఉండాలని. దేనికోసం? ఒక జడ్పీటీసీ ఎన్నికల కోసం ఇంత అరాచకం చేయవలసిన అవసరం ఉన్నదా చంద్రబాబు నాయుడు గారు? ఇది ప్రజాస్వామ్యమా? అసలు ఎన్నికల కమిషన్ కూడా అందుకే నిన్న కూడా అడిగాం, ఇవాళ కూడా అడిగాం. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత, నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత పోలింగ్ స్టేషన్ మార్చే కార్యక్రమం ఎక్కడ ఉందండి? పోలింగ్ స్టేషన్ మాత్రమే కాదు, ఒక ఊరిలో ఉన్న ఓట్లని ఈ ఊరు ఓట్లు తీసుకెళ్ళి హ్యామ్లెట్ క్యాంప్లో పెట్టడం, హ్యామ్లెట్ క్యాంప్ తాలూకా ఓట్లు తీసుకెళ్ళి ఇంకో హ్యామ్లెట్ క్యాంప్లో పెట్టడం. అలాగే ఒక ఊరు నుంచి ఒక ఊరికి, ఆ ఊరిలో ఉన్న బూతులు ఆ ఊరిలో కాదు, వీళ్ళు అక్కడికి వెళ్ళి పోటేయాలా, వాళ్ళు వచ్చి ఇక్కడికి వెళ్ళి పోటేయాలి. ఇలా ఇది ఎక్కడిది? ఎన్నికలు ప్రకటించుకుంటే సరిపోయాయి కదా. మరి కోర్టుకు పోయింది మీరే కదా ఎన్నికలు పెట్టాలని. ఏదో సాధించేసాం, అమ్మ పులివెందులో జడ్పీటీసీకి వెళ్తేస్తే ఏదో అన్నపైన ప్రమాణం అయిపోతుంది అని చూపెట్టాలని ఆలోచన చేస్తాం. ఎన్ని వంకలు తిరిగినా, ఎన్ని తలకైన తపస్సు చేసినా అది జరగదు. మీరు ఎన్ని కొత్తంతాలు చేసినా. కానీ ఇది కరెక్ట్ సాంప్రదాయం కాదు. ఇక్కడ రోజు పత్రిక తిరిగేస్తే టీవీ ఆన్ చేస్తే ఎక్కడో రాష్ట్రంలో ఎక్కడో అక్కడ ప్రతి ఏదో ప్రాంతాల్లో ఓ 2-3 ప్రాంతాల్లో హత్యలు, లేకపోతే కిడ్నాప్లు, లేకపోతే కొత్తగా వచ్చిన కల్చర్ మన రాష్ట్రానికి డ్రగ్స్. ఇంతకుముందు ఎప్పుడు లేదు. అదో ఉంటే కింద మీద ఉంటే ఏదో ఎక్కువగా తాగి పడిపోవడమో, లేకపోతే ఏ గంజాయినో అనేది ఉండేది. కానీ డ్రగ్స్ అనేది ఇప్పుడు డ్రగ్స్. ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు అది. ఆడవాళ్ళ మీద, మహిళల మీద అగాత్యాలు అయితే ఇంకా అన్నీ కాదు. ఒకసారి బేరీజ్ వేసుకోమండి. 14 నెలల కాలంలో గత 5 సంవత్సరాలు జరిగిన ఇన్సిడెంట్ని ఓ పట్టికేసుకోమనండి, క్రైమ్ రిపోర్ట్ తెప్పించుకోమనండి.